వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే సిరీస్లో భాగంగా ఎనర్జీ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని నేను 2 విధాలుగా డివైడ్ చేశాను. ఒకటి మెటీరియలిస్టిక్ వరల్డ్, 2 స్పిరిచువల్ వరల్డ్. మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎనర్జీని సైన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సైన్స్లో చాలా టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నా కానీ 3 ప్రథమంగా మాట్లాడుకుంటారు. అందులో మొదటిది పొటెన్షియల్ ఎనర్జీ, 2 కైనెటిక్ ఎనర్జీ, 3 మెకానికల్ ఎనర్జీ. ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా కానీ ఒకే లాని బేస్ చేసుకొని ఉంటుంది. అదే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. శక్తి అనేది సృష్టించలేము, అలా అని నాశనం కూడా చేయలేము. కానీ దాన్ని ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మనం మార్చుకొని వాడుకోవచ్చు. ఉదాహరణకి వాటర్లోంచి మనం కరెంట్ని ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే గాలిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సిగ్నల్స్గా యూజ్ చేసుకుంటున్నాం. ఇలా ఎనర్జీ అనేది మెటీరియలిస్టిక్ వరల్డ్లో మన లైఫ్ని చాలా సులభాంతరం చేసిందండి. ఇలాగే స్పిరిచువల్ వరల్డ్లో కూడా మన ఎనర్జీని యూజ్ చేసుకొని లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎనర్జీని యూజ్ చేసుకొని మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ హెల్దీగా వెల్దీగా అవ్వచ్చు. ఎలా ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో ఈ ఎనర్జీ యూసేజ్ని తీసుకొచ్చాయి. ఇందులో నేను 12 ప్రథమంగా మీకు తీసుకొని వచ్చాను ఈరోజు. ఆ 12 కాన్సెప్ట్స్కి ప్రథమం మూలం శక్తి. ఈ శక్తిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆ 12 చెప్తాయండి. అందులో మొదటిది యూనివర్సల్ ఎనర్జీ, 2 కాస్మిక్ ఎనర్జీ, 3 తంత్ర మంత్ర ఎనర్జీ, 4 మెడిటేషన్, 5 ఎఫర్మేషన్, 6 ప్రాణశక్తి, 7 పవర్ ఆఫ్ నేచర్, 8 పవర్ ఆఫ్ అట్రాక్షన్, 9 మైండ్ పవర్, 10 రేకి, 11 చక్రాస్ అండ్ ఆరా ఎనర్జీ, 12 విజువలైజేషన్. ఈ అన్ని కాన్సెప్ట్కి ప్రధానం శక్తి. ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రథమంగా 2 విషయాలు చేస్తుంది. ఒకటి ఫ్లో, ప్రవహించడం, రెండోది ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం చెందడం. ఎస్, ఫ్లో అండ్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎనర్జీస్ మెయిన్ కాన్సెప్ట్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. మనం ప్రార్థించిన విధంగా ఆ ఎనర్జీ మనలో ఫ్లో అయ్యి మనం సంకల్పించిన విధంగా ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం ఆ ఎనర్జీని ఈ ఫిజికల్ బాడీతో అయితే చూడలేము. మనకు తెలిసిన విషయమే. ఈ ఫిజికల్ బాడీ అనేది 5 ఎలిమెంట్స్తో చేయబడింది: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పృథ్వీ. కానీ స్పిరిచువల్ బాడీలా మనకు కూడా ఫిజికల్ బాడీ లాగే స్పిరిచువల్ బాడీ కూడా ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయి అని అంటే, శరీరానికి లోపల ప్రాణశక్తి ఉంటుంది. బయట 7 శక్తి కేంద్రాలతో 7 చక్రాలుగా ఉండి 72,000 నాడులతో బయట శరీరం ఒకటి ఉంటుందండి. దాన్నే స్పిరిచువల్ బాడీ అని అంటాము. ఈ 7 చక్రాలు 7 శక్తి కేంద్రాలుగా ఉండి మన శరీరం చుట్టూ 7 వలయాకారాలని సృష్టిస్తాయి. దాన్నే మనం ఆరా అని పిలుస్తాం. ఆరా ఈజ్ నథింగ్ బట్ ఏ ఎనర్జీ ఫీల్డ్ అరౌండ్ అవర్ బాడీ. ప్రపంచంలో ప్రతి లివింగ్ ఆబ్జెక్ట్కి ఆరా అయితే ఉంటుంది. చక్రాస్ మాత్రం ఒక మనిషికి మాత్రమే చెప్పబడతాయి. చక్రాస్ ఏంటి అనంటే, శాస్త్రారం వైలెట్ కలర్లో ఉంటుంది, 2 ఆజ్ఞా చక్రం ఇండిగో కలర్లో ఉంటుంది, 3 విశుద్ధ చక్రం బ్లూ కలర్లో ఉంటుంది, 4 అనాహత చక్రం గ్రీన్ కలర్లో ఉంటుంది, 5 మణిపూరక చక్రం ఎల్లో కలర్లో ఉంటుంది, 6 స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, 7 మూలాధార చక్రం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ చక్రాలకి మనం గ్రహాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది వేరే కాన్సెప్ట్లో చెప్తాను. ఆరాని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఉదాహరణకి మీకు కొందరిని చూడగానే చాలా ఆనందం వేస్తుంది, కొందరిని చూడగానే మనకు భయం వేస్తుంది, కొందరిని చూడగానే ఏదో తెలియని ఆనందం మనలో వస్తుంది. వీటన్నిటికీ వాళ్ళ ఆరాసే కారణం అండి. ఆరాని, చక్రాస్ని మనం ఫిజికల్ బాడీతో చూడలేము. ఎవరు చెప్పినా కానీ నమ్మవద్దు దయచేసి. ఆరాని చూడగలము అంటే దానికి చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి, ట్రైనింగ్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరాని చూడగలుగుతాం. చాలా కాన్సెప్ట్ ఈ మధ్య ఆరాని చూపిస్తామని లేదా చక్రాలను చూపిస్తామని బయట చలామణి అవుతున్నాయి. వాటన్నిటిని దయచేసి నమ్మకండి.
అది అసాధ్యం అని నేను చెప్పను కానీ అందరికీ సాధ్యమయ్యే విషయం అయితే కాదు. ఆరా అనేది ఒక షీల్డ్ లాగా మనిషి చుట్టూ ఉంటుందండి. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆరా మన ఎమోషనల్, సైకలాజికల్, ఫిజికల్ కండిషన్స్తో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఆరా అనేది అందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం. మన ఫిజికల్ బాడీలో ఉండే ఎనర్జీని ఈ ఆరా, ఈ 7 శక్తి కేంద్రాలే బ్యాలెన్స్ చేస్తాయండి. ఒక చక్రంలో శక్తి తక్కువైనా కానీ అక్కడ ఉండే శక్తి వలయాల్లో చాలా తేడా వస్తుంది. అందుకే మనం ఎనర్జీని యూజ్ చేసి ఎప్పుడూ బ్యాలెన్స్డ్ ఆరా అండ్ చక్రాస్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎనర్జీ అనేది ఫ్లో అండ్ ట్రాన్స్ఫార్మ్ కింద ఉంటుంది. చక్రాస్ అండ్ ఆరా ఈ ఎనర్జీని స్టోర్ చేస్తాయి, మన శరీరంలో ఉన్న ఎనర్జీని. మనం సాధ్యమైనంత వరకు ఫిజికల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా హెల్తీగా ఉంటే ఒక హెల్తీ ఆరా అనేది మన చుట్టూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆరా అనేది శరీరం నుంచి ఎంతో దూరంలో ఉండదండి, కానీ కొందరికి అది దూరంగా ఉండవచ్చు. వారు చేసే సాధనల మీద అది డిపెండ్ అయి ఉంటుంది. రోజు మెడిటేషన్ చేసేవారికి ఒక ఆరా ఉంటుంది, చెయ్యని వారికి ఇంకొక ఆరా ఉంటుంది. ఇందాక రంగులు చెప్పాను కదండి, ఎప్పుడు ఆరాని లేత లేదా మృదువు రంగులో మాత్రమే ఊహించాలి. వాటిని డార్క్ కలర్స్గా మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే డార్క్ కలర్స్ అనేవి హై ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ, మనకి ఎనర్జీ చక్రాస్లో బ్లాకేజ్ తీసుకొచ్చేస్తాయి ఒకవేళ యూజ్ చేస్తే మాత్రం. సో ఎప్పుడు మృదువైన లేదా లేత రంగుల్లోనే మనం ఆరాని, చక్రాస్ని విజువలైజ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, శక్తి, ఫ్లో అండ్ ట్రాన్స్ఫార్మ్. చక్రాస్ ఆర్ ఎనర్జీ అరౌండ్ ఆర్ బాడీ. ఈ చక్రాల గురించి ఇంకో డీటెయిల్డ్ వీడియో చేస్తానండి. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్. నమస్కారం.